పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆంధ్ర రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఈ పిఠాపురం అనే నియోజకవర్గం చరిత్రలో నిలిచిపోయే విధంగా నేను అభివృద్ధి చేస్తున్నానని చెప్పారు. ఆయన మాటకు కట్టుబడి, ఆయన నిర్ణయాలకు కట్టుబడి మేమందరం కూడా ఇక్కడ పనిచేయడానికి వచ్చాం. పలు దేశాల నుంచి మేమందరం కూడా ఇక్కడికి వచ్చాం. ఇక్కడ దాదాపు ఆయన గెలిపించేంత వరకు కూడా మా శక్తి వంచన లేకుండా మేమందరం కూడా కష్టపడతాం. అలాగే ఎంపీ అభ్యర్థులు ఉదయ్ గారు గురించి మన పవన్ కళ్యాణ్ గారి మాటల్లో మనం విన్నాం. ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో మందికి ఆయన ఉపాధి కల్పించడం కావచ్చు. ఇవన్నీ కూడా ఇలాంటి మంచి వ్యక్తులు కనుక అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం, ఈ కాకినాడ కావచ్చు, ఈ పిఠాపురం అభివృద్ధి కావచ్చు ఒకసారి ఆలోచించండి. మిత్రులారా, ప్రజలందరూ కూడా ఒకసారి మీరందరూ కూడా చైతన్యులు కండి. డబ్బులు కమ్ముడుకోకండి. ఏ రాజకీయ నాయకుడైనా కానీ డబ్బులు ఇచ్చి ఓటు కొనుక్కుంటున్నాడు అంటే మీపై పెట్టుబడి పెడుతున్నాడు. మిమ్మల్ని గొర్రెల్లాగా, సంతల్లో పశువుల్లాగా మిమ్మల్ని కొంటున్నాడు. ఒక్కసారి ఆ ఓటు అనే హక్కు దక్కించుకున్న తర్వాత, ఓటు దక్కించుకున్న తర్వాత మిమ్మల్ని పట్టించుకున్న పాపాన పోని నాయకుడు. అలా కాకుండా ఈసారి ఓటు వేసేటప్పుడు పిఠాపురం ప్రజలారా, కాకినాడ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. మీ బిడ్డల భవిష్యత్తుని ఒకసారి ఆలోచించండి. మీ బిడ్డల భవిష్యత్తుని ఆలోచించి ఈసారి పోయి గాజు గాజు ఓటు వేసుకుంటా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ప్రతి చోట కూడా ఏదైతే ఉమ్మడి అభ్యర్థులు ఉన్నారో పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు మనం అందరం కూడా ఐక్యంగా వాళ్ళని గెలిపించుకొని ఈ పొత్తు ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వాన్ని నిర్మించే వరకు కూడా అహర్నిశలు మనం కష్టపడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై